నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 10వ తారీఖు ఫిబ్రవరి నెల 2025వ సంవత్సరం సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ధనిష్ట కార్తె. రేపు మాఘమాస శుక్లపక్ష త్రయోదశి తిథి సాయంత్రం 6:57 వరకు, తదుపరి చతుర్దశి తిథి. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:01 వరకు, తదుపరి పుష్యమి నక్షత్రం. ప్రీతి యోగం ఉదయం 10:27 వరకు, తదుపరి ఆయుష్మాన్ యోగం. కౌలవ కరణం ఉదయం 7:08 వరకు, తైతల కరణం సాయంత్రం 6:57 వరకు, తదుపరి గరజి కరణం ఉంటాయి. సూర్యుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో పగలు 11:56 వరకు, తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:12 నుండి 3:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:12 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 చంద్రోదయం సాయంత్రం 4:17 చంద్రాస్తమయం. ఎల్లుండి తెల్లవారుజామున 5:52 దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:54 నుండి 1:40 వరకు. మరలా మధ్యాహ్నం 3:12 నుండి 3:58 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:54 వరకు. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:38 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:57 నుండి 3:23 వరకు. యమగండం పగలు 11:04 నుండి మధ్యాహ్నం 12:31 వరకు. రేపు వరాహ కల్పాది. ప్రతి కల్పాది రోజున పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. సోమవారం పుష్యమి నక్షత్ర కలయిక ఉండటం చేత రేపు అమృత సిద్ధి యోగం సాయంత్రం 6:01 నుండి ఎల్లుండి సూర్యోదయం వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత అనుకూలం. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.